దాదాపు 78 సంవత్సరాల ప్రజాపాలన వ్యవస్థ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల ఉద్యమానికి అంటే బీసీల మనుగడకి మంచి స్టాండ్ వచ్చింది ఇవాళ. ఈరోజు అన్ని పార్టీలు బీసీల ఉద్యమం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అయితే బీసీ స్టాండ్ తీసుకుంది. అట్లాగని చెప్పి గత బీఆర్ఎస్ పార్టీని కూడా మనం తక్కువంచన వేయడానికి అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలోని సామాజిక అంశాలకు సంబంధించి ఆ సామాజిక వర్గాల్లో ఉండే కులాలకు అందరికీ కూడా ఎంతో కొంత న్యాయం చేసింది. ఇప్పుడు యాదవులకి బర్రెలు ఇవ్వడం, మేకలు ఇవ్వడం, గొర్రెలు ఇవ్వడం, ఎస్సీలకి 10 లక్షలు ఇవ్వడం, ఇట్లా రకరకాలుగా ఈ సామాజిక వర్గాలకు తన వంతు న్యాయం చేస్తూనే వస్తుంది. అట్లాగే కూడా ఈరోజు మనం బీజేపీకి వచ్చేటప్పటికి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ని జారీ చేసి ఈరోజు కులగణన సర్వే చేసి ఈరోజు వచ్చి బీజేపీకి అంటే రాష్ట్రపతి ఆమోదం దగ్గర ఆగిపోయిన ఏదైతే మన బీసీ స్టాండ్ ఉందో బీజేపీ ఆనాడు ఒప్పుకొని ఈరోజు ఈ ముస్లిమేతర అంటే ముస్లింకి రిజర్వేషన్కి మేము అడ్డుగా ఉన్నాం అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అంటే మన బీసీ ఉద్యమం ఇక్కడ బ్రేక్ పడింది. అయితే ఇక్కడ నేను ఒకటే విషయం ఈరోజు బీజేపీని నేను డైరెక్ట్గా అడగదలుచుకుంది. ఈరోజు 8 మంది ఎంపీలను మనం గెలిపించుకున్నాం ఈ రాష్ట్రంలో. దేనికోసం? జై శ్రీరామ్ అన్న నిదానం కోసం, అట్లాగే హిందుత్వ పోరాట పటిమ కోసం. అయితే ఇక్కడ బీసీలలో అధిక చైతన్యవంతులుగా ఉండే మనము ఈరోజు నోటికాడికి వచ్చిన కూడిని తన్నుకోవాల్సిన పరిస్థితి ఈరోజు బీజేపీ ద్వారా దాదాపు దాపరించింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి నా యొక్క సూచన, ఇప్పుడు దాదాపు భారతదేశంలో 18 రాష్ట్రాల్లో ఏది కలుపుకొని బీజేపీ పరిపాలన చేస్తూ ఉంది. ఏదైనా ఒక చిన్న రాష్ట్రం తీసుకోండి పైలట్ ప్రాజెక్టుగా. ఇప్పుడు బీజేపీ ఎట్లాగో మనకి 2026లో 2027లో కులగణన జనగణన సెన్సస్ చేయడానికి పూనుకుంది. కాబట్టి పైలట్ ప్రాజెక్టుగా ఒక స్టేట్ని తీసుకొని దాంట్లో మీరు ఏదైతే క్యాస్ట్ సెన్సస్ ఉందో దాన్ని నిర్వహించండి. నిర్వహించిన తర్వాత మీరు అక్కడ మేము ముస్లిమ్స్కి మేము ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నాము, ఎక్కడైతే మీరు ఒక స్టేట్ని తీసుకుంటారో అక్కడ ఫస్ట్ మొదలే మీరు వెళ్ళి తీర్మానంగా మీరు చెప్పండి, మేము ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కల్పించము. కాబట్టి ఈ స్టేట్లోనే మేము మా ఒపీనియన్ మా ఎజెండా ఇది అని చెప్పి బీజేపీ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో చెప్పి మీరు ఒకసారి సెన్సస్ కులగణన కానీ ఈ జనగణన కానీ చేసి చూపెట్టి ఈరోజు భారతదేశంలో మా స్టాండ్ ఇదే అని మీరు చెప్పండి, చాటి చెప్పండి. అప్పుడు మనం చూద్దాం మన తెలంగాణ స్టేట్లో ఈ ముస్లిమ్స్ రిజర్వేషన్కి సంబంధించి మనం అంశాన్ని తీసుకురావాలా వద్దన్నది ఆలోచన చేద్దాం. కాబట్టి దయచేసి మిత్రులారా ఇప్పుడు